నేను కూడా ఒకప్పుడు హిందూనే, నన్ను కించపరుస్తున్నారు మీరు. నాకు నిజమైనటువంటి దేవుని యొక్క అన్వేషణలో నేను చాలా సంవత్సరాలు గ్రంథాలు చదివాను. నేను అన్వేషించి స్వచ్ఛందంగా నేను ఇస్లాం ధర్మాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఉండే క్రైస్తవుల్ని మత మార్పిడి గాళ్ళు అని పెద్ద ఎత్తున అవమానిస్తూ ఉన్నారు. కాదంటరా? కాదు కాదంటరా? కాదు కాదంటరా? కాదు. మీరు 10 సార్లు కాదు 100 సార్లు అడిగినా అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు పూర్తి స్వేచ్ఛ వాయువులతో ఈ మాట అంటున్నారు. నేను ఎందుకు అంటున్నానంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. అసలు మతం అంటే ఏంటి? మీ ఉద్దేశంలో మతం అంటే ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు మతం అంటే? మమ్మల్ని మత మార్పిడి గాళ్ళు అనడానికి మీ దగ్గర ఉన్న బేస్ ఏంటి? మీరు మతం అంటే ఏమనుకుంటున్నారు ఫస్ట్? అసలు హిందూలో మతం అనే పదమే ఉండదు. మరి మమ్మల్ని మత మార్పిడి అని ఎలా అంటారు? మీకు అసలు మతమే లేనప్పుడు తనకు నచ్చినటువంటి అభిప్రాయంలోనికి అతను వెళ్తే మమ్మల్ని మత మార్పిడి అని ఎలా అంటారు? మీ పేరేం? నాకు అసలు భార్య లేదు, ఒక్క నిమిషం, నాకు అసలు భార్య లేదు కానీ ఆవిడ నీతో లేచిపోయింది అన్నట్లుంది. ఇప్పుడు నాకు అసలు పెళ్ళే గల భార్య లేదు కానీ ఆవిడ నీతో లేచిపోయింది అన్నట్లుంది ఇప్పుడు మీరు చెప్పేది. నేనేమంటున్నానంటే ఉండదు, మత మార్పిడి అనే పదమే లేదు. నేను మిమ్మల్ని అడిగేదానికి నాకు సమాధానం చెప్పండి. నా పేరు అజయ్ బాబు. అజయ్ బాబు. నాన్నగారి పేరు మద్దిశెట్టి జయరాజు అలియాస్ మద్దిశెట్టి కోటయ్య. అమ్మగారి పేరు మద్దిశెట్టి ఎలిజబెత్ అలియాస్ అంకాలమ్మ. వీళ్ళందరూ ఒకప్పుడు హిందువులే, మద్దిశెట్టి ఎర్రప్ప. కానీ వీళ్ళందరూ కూడా అభిప్రాయాన్ని మార్చుకున్నారు. పుట్టుకతోటి క్రిస్టియన్. వీళ్ళందరూ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. నన్ను మీకు సమాధానం చెప్పను. క్వశ్చన్ దాటనేకండి. మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, దానికి క్లారిటీ చేసిన తర్వాత రెండో ప్రశ్నకు వెళ్దాం. మతం అంటే ఏంటని నేను మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగనండి, మీరు యాంకరా, జర్నలిస్టా, ధర్మ ప్రచారకుడా? మీరు ఇక్కడ ఏ పాత్ర పోషిస్తున్నారు? ఇక్కడ ఈ యాంకర్ పొజిషన్ లో అంటే ఎవరో రాసిచ్చిన ప్రశ్నలు మీరు తీసుకొచ్చి నన్ను అడుగుతా ఉన్నారు. ఎవరో రాసిచ్చిన దాని కాదు, మేము అసలు ప్రశ్నలే రాసుకోం. మీకు అట్లా అనిపిస్తే మేమేం చేయాలి? అంటే యాంకర్ చేసే పని ఏంటంటే, సహజంగా డెస్క్ దగ్గర రాసిచ్చాయి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి అఫీషియల్ గా దానికి కావాల్సినటువంటి మాటలను జోడించి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అందుకే మిమ్మల్ని అడిగాను, మీరు యాంకర్ చూస్తారు. అయితే ఇప్పుడు సరే, ఎక్కడైనా వృత్తి ధర్మం అయితే మారదు కదా. నేనేమంటానంటే మత మార్పిడి అంటున్నాను. అడిగినా అనుకోండి, మీరు పాస్టరా లేదంటే పాస్టర్ ప్లేస్ లో ఉన్న ఫ్రాడా? మీరు డెఫినెట్ గా అడగచ్చు, మీకు ఆ రైట్ ఉంది. మీరు నన్ను బ్రదర్ వినండి. అజయ్ బాబు ఒక విషయం చెప్తున్నాను, మెంటల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి ఉంటాడు అని చెప్తే ఇప్పుడు ఏదైనా కూడా అక్కడికి హక్కు మీకుంది బ్రదర్. చెప్పడానికి కూడా యాంకర్ అన్నాను, అదేం భూతిపదం కాదే. కొన్ని కోట్ల మంది అభిమానించే యాంకర్లు ఉన్నారు. జర్నలిస్ట్ అన్నాం, దానికి జర్నలిజం చేస్తుండాలి. వినండి, నన్ను ఒక మాట చెప్పనండి. మీరే ఒక ప్రశ్న అడుగుతారు, దానికి ఆన్సర్ ఇచ్చే లోపు మరొక ప్రశ్న దానికి తోడుగా తీసుకొస్తారు. అయితే వినండి, మీరు చాలా ప్రశ్నలు అడుగుతారు, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను. నేనేమంటున్నానంటే, మతం అంటే ఏంటి? మీ ఉద్దేశం ప్రకారంగా మతం అంటే ఏంటి అంటున్నా? మతం అంటే నా తల్లిదండ్రులు నేను పుట్టక ముందు నుంచి ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్నారో దాన్ని నా కులంగా, నా మతంగా నేను భావిస్తాను. అయితే మీ అభిప్రాయం అది కదా. మా అబ్బాయి పెళ్ళిడికి వచ్చాడు, మేనమామల కూతుర్ని పెళ్లి చేసుకోరా, అమ్మాయి బాంధవ్యాలు బాగుంటాయని చెప్పాను. లేదు నాన్న, నాకు లవ్ చేశాను, నేను పలానా అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఆ అమ్మాయినే చేసుకుంటాను పట్టుపట్టు కూర్చున్నాడు. మా ఆవిడ నా దగ్గరకు వచ్చి, ఏంటండి వాడు అని అంటే, ఎవడింటాడమ్మా, వాడి మతం వాడిది అన్నాను. మతం అంటే అభిప్రాయం అని అర్థం. అభిమతం, అభిప్రాయం. మార్పిడి అంటే ఇచ్చిపుచ్చుకోవడం. మత మార్పిడికి అర్థం అది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రభుత్వాలు నచ్చకపోతే ప్రజలు ప్రభుత్వాలను మార్చేస్తున్నారు. పార్టీలు నచ్చకపోతే నాయకులు పార్టీలను మార్చేస్తున్నారు. కాలేజీలు, స్కూళ్ళు నచ్చకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్లను మార్చేస్తున్నారు. వేసే పంటలు నచ్చకపోతే, లాభం లేకపోతే రైతు పంటలను మారుస్తున్నాడు. దేశం నచ్చకపోతే ఇంకొక దేశానికి వెళ్ళిపోతున్నారు మనుషులు. అంతవరకు ఎందుకు? మారడం అనేది సహజం. 10 ఏళ్ల క్రితం నాకు నరిసిన గడ్డం లేదు, ఇప్పుడు నరిసిన గడ్డం వచ్చేసింది. మారిపోతూ ఉన్నా నేను. ఇన్ని మారేటప్పుడు ఉదయం పూట ఒక్క కూర, మధ్యాహ్నం ఒక్క కూర, సాయంత్రం ఒక్క కూర, రేపు పొద్దున్న అది చేస్తే నేను ఏమంటానంటే, నువ్వు ఈ కూర చేయొద్దు, ఇంకో కూర చేయనంటాను, మార్చు అని అంటాను. తన అభిప్రాయం దేవుని విషయంలో మార్చుకోవడం తప్పెట్లయితుంది? ఎవరు దేవుడు అనేది వ్యక్తిగత అభిప్రాయం. మార్చేటట్టు ప్రేరేపించడం తప్పు అంటున్నాం సార్. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, సార్ వినండి సార్, భారతదేశంలో 80 కోట్ల మంది హిందువులు ఉన్నారు అనుకోండి. మీ లెక్క ప్రకారంగానే 80% హిందువులు అనుకోవడం కాదంటారా? మీకు ఒక వీడియో చూపించాలి, నేను ఆ వీడియో చూపించాలి. నేను చూపించండి ప్లీజ్. 80 ఒకసారి అది చూడండి. లేదంటారా 80%? భారతదేశంలో 80% హిందువులు ఉన్నారండి. మీరన్న లెక్క ప్రకారంగా 80% కాదు, 90% ఉన్నారనుకోండి. అనుకోండి, ప్రధానమంత్రి హిందువు, కేంద్ర హోంమంత్రి హిందువు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిందువులు, జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు హిందువులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా హిందువులు. వినండి బ్రదర్, మొత్తం హిందువులే. వినండి, అదే నేను అంటున్నాను. వినండి బ్రదర్, అదే వినండి బ్రదర్ అంటున్నాను నేను. అదే ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పనే. సిగ్నేచర్ ఈటీవీ హిందువుల ఛానలే, టీవీ9 హిందువుల ఛానలే, ఎన్టీవీ హిందువుల ఛానలే, సిగ్నేచర్ స్టూడియో కూడా హిందువుల ఛానలే, అన్ని హిందువుల ఛానలే.
ఒకవైపు అధికారంలో మీరే ఉన్నారు, మరొక వైపు జనబలంలో మీరే ఉన్నారు, మరొక వైపు పెత్తనంలో మీరే ఉన్నారు. 80% ఉన్న మిమ్మల్ని 20% 10% ఉండే క్రైస్తవులు మభ్యపెట్టి మతం మారుస్తున్నారా? అది అంటారు వాళ్ళు. మమ్మల్ని మీరు ఊరిలోనికి రానివ్వరు, మమ్మల్ని మీరు ఇళ్లలోనికి రానివ్వరు, మేము బండ్లకు వస్తే చేతులు నరుకుతారు, మేము పెళ్లిళ్ళు చేసుకుంటే రోడ్ల మీద వేటాడి వేట కొడవలతో నరికి చంపుతారు, మేము గుర్రాలు ఎక్కితే గుర్రాలకు గట్టి ఈడుస్తారు, మేము మిమ్మల్ని భయపెట్టి మభ్యపెట్టి మతం మారుస్తున్నామా? మీ దగ్గర లేని మా దగ్గర ఏముందని మీ వాళ్ళు మా దగ్గరకు వస్తారు? అది మీరు హిందువులను కించపరుస్తున్నారు. మీరు ఎంతకాలం హిందుత్వంలో ఉండి అంతకంటే ఏదో పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికత దొరుకుతుంది అని వేరే దేవుని వైపు వెళుతున్న వారిని కించపరుస్తున్నారు మీరు. నేను కూడా ఒకప్పుడు హిందువునే, నన్ను కించపరుస్తున్నారు మీరు. మొదటి విషయం ఏంటంటే, నేను చాలా చిన్నప్పటి నుండి కూడా ధార్మికత, ఆధ్యాత్మికత భావాలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తిని అనమాట. నేను అన్వేషణ చేశాను. నాకు నిజమైనటువంటి దేవుని యొక్క అన్వేషణలో నేను చాలా సంవత్సరాలు గ్రంథాలు చదివాను. నేను అన్వేషించి స్వచ్ఛందంగా నేను ఇస్లాం ధర్మాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఏ వయసులో అన్వేషించారు మీరు? ఏ రకంగా నిజ దేవుడిని తెలుసుకున్నారు? నిజ దేవుడు ఇప్పుడు మీరు మీ దృష్టిలో అల్లాని అని తెలుసుకున్నారు? నిజ దేవుడు అంటే మన సృష్టికర్త, మిమ్మల్ని నన్ను మనందరినీ పుట్టించినటువంటి ఆ నిజ దేవుణ్ణి అల్లా అని అంటారు. అల్లా అంటే అరబీ పదము, దాని అర్థం పూజనీయుడు. మీరు అల్లా అని చెప్పేసి, మేము ఈశ్వరుడు అని అంటాం. అవును, చాలా మంచి విషయం. ఈశ్వరుడు అంటే అర్థం తెలిసి ఉండాలి కదా మీకు. చెప్పండి, ఈశ్వరుడు అంటే ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నా. సర్వేశ్వరుడు అని అంటాం మేము. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? సర్వాన్ని పాలించేది ఈశ్వరుడు అని చెప్పేసి సర్వేశ్వరుడు అని. సర్వేశ్వరుడు, ఈశ్వరుడు అంటే నియామకుడు అండి. సర్వేశ్వరుడు అంటే సర్వనియామకుడు, దాని అర్థం అనమాట. అల్లా అంటే ఆరాధననీయుడు, పూజనీయుడు అని అర్థాలు వస్తాయి. రైట్, మీ సాక్ష్యం అయిపోయిన తర్వాత విల్ గో ఫర్ ద డిబేట్ ప్లీజ్. అయితే నా సాక్ష్యం చెప్పే ముందు ఒక చిన్న విషయం అండి. ఎందుకో మీరు హిందువుగా చెప్పుకోవడానికి మిమ్మల్ని వేషధారణలో ప్రిటెండ్ చేసుకున్నారని రీసెంట్ గా సంతోష్ గుడపాటి అని ఒక పంతులు గారు మిమ్మల్ని విమర్శించడం అయితే జరిగింది. అని అది నిజం నిర్భయంగా మీరే చెప్తారు అని వచ్చారు కాబట్టి స్టూడియోకి చాలా సంతోషం. చూడండి బ్రదర్, ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. సంతోష్ ఘనపాటి గారితో మీరు ఇదే ఛానల్లో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. శ్రీరామ్ రాజు అంటున్నాడు కానీ అక్కడ పలకటం మాత్రం అస్సలాం అలైకుం అంతే అని మేరా నామ్ శ్రీరామరాజు అని చెప్పి హిందూ ధర్మంలో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి తీర్చండి అని అడుగుతున్నాడు. ఇతను ముస్లిం అయింది, హిందూ ముసుగులో ఎందుకు అడగడం అండి? అంటే హిందువులు మా దగ్గరికి వచ్చేసి డౌట్లు అడిగేస్తున్నారు, హిందువులు మేము ఏదో ఉదయం చేస్తున్నామని చెప్పుకోవడం. అంటే ఇక్కడ ఏదైతే మీరు సంతోష్ ఘనపాటి గారితో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారో, ఇంటర్వ్యూ తీసుకున్నారు, అందులో స్పష్టంగా ఆయన ఏం చెప్తున్నారు అంటే, అస్సలాము అలైకుం జాకీర్ భాయ్ అని, ఈయన ఒక ముస్లింగా ఉండి నా పేరు శ్రీరామరాజు, నాకు ఇస్లాంలో కొన్ని అపోహలు ఉన్నాయి, మీరు తీర్చండి అని. అలా మీరు ఒక ముస్లింగా ఉండి హిందూ పేరుతో మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు అని సంతోష్ ఘనపాటి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సంతోష్ ఘనపాటి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒక పురోహితులు, ఒక పండితుగా ఉన్నారు, మీకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక హిందూ ధర్మాన్ని మీరు ఒక రిప్రజెంట్ చేసేటప్పుడు, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కనీస అవగాహన ముందు మీకు ఉండాలండి. ఎందుకంటే నేను అక్కడ అస్సలాము అలైకుం చెప్పాను, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ ముస్లిం ఫ్రెండ్కి అస్సలాము అలైకుం అని చెప్తే మీరు జవాబిస్తారా లేదా? మన తెలంగాణ కల్చర్లో మనం అస్సలాము అలైకుం అని చెప్తారు, వాళ్ళు నమస్తే అని కూడా చెప్తారు, ఇవన్నీ మనం చెప్తాం అనమాట. ఎప్పుడైతే జాకీర్ నాయక్ గారిని నేను క్వశ్చన్ అడిగాను, అప్పుడు నా పేరు శ్రీరామరాజు, నేను హిందూగానే ఉన్నాను, అప్పుడు అన్వేషణలో ఉన్నాను, ఇంకా పూర్తి స్థాయిలో దేవుణ్ణి తెలుసుకోలేదు, నేను అప్పుడు అన్వేషిస్తున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నాకు కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరికాయో తర్వాత నేను ఇస్లాం స్వీకరించాను. శ్రీరామరాజు నుండి సిరాజుర్ రెహమాన్గా నాకు కొంతమంది పెద్దలు పేరు పెట్టడం జరిగింది. అయితే అప్పుడు ఏదైతే నేను క్వశ్చన్ అడిగానో అప్పుడు నేను హిందూగానే ఉన్నాను, హిందూ పేరుతోనే నేను అడిగాను. అంటే సంతోష్ గణపతి గారికి ఈ వేదిక పరంగా నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు కనీసము, నేను తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాడిని, నేను దాదాపుగా ఒక 18 సంవత్సరాల నుండి నా ప్రసంగాలు ఉన్నాయి యూట్యూబ్లో, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తినే, కనీస అవగాహన లేకుండా మీరేమంటున్నారు, పైగా మీరు ఒక ముస్లిం అయి ఉండి హిందూ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారు అంటే ఇక్కడ ఏమైపోయిందండి? అంటే కనీస అవగాహన, హోంవర్క్ లేకుండా ఏదైతే మీరు అక్కడ ఈ సిగ్నేచర్ స్టూడియోలో మీరు చెప్పారో, ఇక్కడ ఎవరు బ్లేమ్ అవుతున్నారంటే చాలా ఖచ్చితంగా మీరు బ్లేమ్ అవుతున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం ఇలా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని నేను ఆశిస్తున్నాను. కానీ గతంలో ఎప్పుడు కూడా మీరు హిందువుని అని మీ టెస్టిమోనీ చెప్పినట్టు కానీ మీ సాక్ష్యం గురించి ఎక్కడ బహిర్గతం చేసినట్టుగా కనపడలేదు.
ఒక పంతులు వచ్చి మీ గురించి హిందువు అని చెప్పి పలికినప్పుడు ఏదో అలజడి అయితే రేగినట్టుగా కనపడతా ఉంది. ఎందుకు హిందువుగా మిమ్మల్ని మీరు దాచుకోవాలనుకున్నారా? సాక్ష్యం చెప్పొద్దు అనుకున్నారా? ఇన్ని వేదికల మీద లక్షల మందిని అడ్రస్ చేసే సిరాజ్ గారు మీ సాక్ష్యం గురించి ఎందుకు అడ్రస్ చేసుకోలేదు? అసలు నిజంగా మీకంటూ సాక్ష్యం ఉంటే ఫస్ట్ సాక్ష్యం చెప్పండి ప్లీజ్. అయితే విషయం ఏంటంటే మహేందర్ గారు, ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నేనేదో మత ప్రచారం చేయడానికి ధర్మాన్ని నేను తెలుసుకోలేదు. నేను ఒక భక్తునిగా నా నిజ దైవాన్ని తెలుసుకున్నాను. నేను ఒక మోటివేషనల్ స్పీకర్గా ఇస్లాంపై ఉన్నటువంటి అపోహను తొలగించడం, పూర్తి మానవులంతా కూడా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులని, నేనంటే మత సామరస్యం, జాతీయ సమైక్యత, విశ్వ మానవ సౌభ్రాతృత్వ భావాలను పెంపొందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ కూడా. నేను ఎక్కడ కూడా మత ప్రచారకుడిగా నేను అవతారం ఎత్తలేదు. కాబట్టి నాకు ఎప్పుడు అవసరం ఏర్పడలేదు నా సాక్ష్యం పబ్లిక్ చెప్పేసి నేను ముందు హిందూగా ఉండేవాడిని ఇప్పుడు ఇస్లాంలోకి వచ్చేసానని చెప్పేటువంటి అవసరం నాకు ఏర్పడలేదు. కాబట్టి ఎప్పుడు నేను చెప్పలేదు.